సో పెద్దన్న వచ్చాక కార్లో కూర్చున్నాం కదా. సో ఇప్పుడు వెళ్తున్నాం సంగంనీరుకి. సంగంనీరు అంటే ఏంటి, మా పెద్దన్నయ్య వాళ్ళ ఇల్లు అన్నమాట. సో మా వదిన ఈలోపే 2 సార్లు అడిగి ఏం వంట చేయమంటారు ఖచ్చితంగా అడిగి. తను మహారాష్ట్ర పిల్ల కదా, మహారాష్ట్ర వంటలే వేస్తుంది. సో చాలామందికి ఎవరో నన్ను అడిగారు, మీ వదిన మహారాష్ట్రది, మీ అక్క మహారాష్ట్ర అని చెప్పి. సో మా వదిన వాళ్ళు మహారాష్ట్ర కోమట్లు అన్నమాట. మా అక్కది లవ్ మ్యారేజ్ కానీ మా పెద్ద అనేది కాదు, వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. సో వీళ్ళు మహారాష్ట్ర కోమట్లు, బనియా అంటారు మహారాష్ట్రలో కోమట్లని. సో మా పెద్దన్న అక్కడ అబ్బాయి, ఈ వదిన ఇక్కడ అమ్మాయి. మా పెద్దన్న వచ్చి ఇక్కడే సెటిల్ అయింది కాబట్టి తను మరాఠీయే మాట్లాడతారు, ఇక్కడనే వర్కింగ్ కూడా సంగంనేరులో. సో అన్న ఏదో ఫామ్ నింపుతున్నాడని చెప్పేసి ఇక్కడ ఆగినాము. బ్యాక్గ్రౌండ్లో మా వాళ్ళు ఎవరు వినిపిస్తుండొచ్చు మీకు. సో తర్వాత ఏంటంటే ఈడ ఆపినాం అనమాట. సో ఈ ఏరియాలో పులులు చాలా ఎక్కువ ఉంటాయి, లైక్ చెరుకు తోటలు ఉంటాయి కదా. సో చెరుకు తోటలు ఉన్న దగ్గర పుల్లు ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ విండోలోంచి విండో లేకుండా గ్రీన్ చూస్తే డిఫరెంట్గా అనిపిస్తుంది. వెదర్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది, ఫుల్ పంట పొలాలు, మంచి మంచి కొండలు, సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఇది దగ్గర అండి భీమశంకర్ కూడా వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగ. సో వీళ్ళ దగ్గర నుంచి భీమశంకర్ దగ్గరే. అలాగే ఇంకేదంటారు నాకు గుర్తొస్తలేదు. సో అదిగో జ్యోతిర్లింగే, అదిగో దగ్గరే అనమాట. సో ఫైనల్గా వచ్చినాక మా వదిన బట్టలు ఎన్ని జతలు వచ్చాయని మాకు తెచ్చినామని మన అత్తగారిని అడుగుతుంది. ఎందుకంటే అట్లీస్ట్ 4-5 డేస్ వెళ్తాము. వెహికల్ మాట్లాడింది 4-5 డేస్కి మాట్లాడినాం. సో 4-5 డేస్కి బట్టలు ఉండాలి. వర్షం పడితే ఆడ ఉత్తుకుంటా ఆరేసుకుంటా కూర్చోం కదా. సో లెక్కబట్టి 3 తెచ్చినా అని మా అన్న చెప్తుంటేను ఏమైనా వేసుకుని పోర్రి అని చెప్తా ఉంది. తర్వాత ఋతుగాడు తెచ్చిన బుక్కే మా అల్లుడికి ఒకటి ఇచ్చిండు. సో వాడొక దాంట్లో వీడొక దాంట్లో పెయింటింగ్ వేసుకుంటా ఉంటారు అనమాట. సో వీడేమో పాపం తేజ్ వస్తాడు అనుకున్నాడు, కానీ తేజుకి 10 రోజులు స్కూల్ పోతే చాలా బ్యాగ్ పడిపోతాడు అనమాట. సో అందుకే వాడిని తీసుకురాలేదు, నేను వాడు ఇంట్లో చూపించలేదు. కానీ వీడు ఫెయిల్ అయ్యాడు, తేజ్ వస్తే బాగుండు అని చెప్పేసి. సో ఎక్వేరియంలో వదిన నిన్ననే కొన్ని ఫిషెస్ తెచ్చిందంట. ఇక మరి ఉత్తుగాడు వస్తే ఈయన్నే ఉంటాడండి. సో వీళ్ళలో కచ్వా కూడా ఉంటుంది. సో ఇందుకు ఒక బొమ్మ వచ్చింది, అది ఈతనే ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా కిరణాన వచ్చేది ఉంది. కిరణాన ఎవరు వెళ్తాం తెలుసా ట్రిప్కి, శేఖర్కి మంత్ ఎండ్ కాబట్టి అసలు 1 వీక్ అట్లా లీవ్స్ అన్నారు. తనకు పోచం వచ్చినప్పుడు చాలా లీవ్స్ పెట్టుకున్నాడు కదా. సో అన్నారు, తను లీవ్స్ అట్లా తీసుకోవాలన్నా 1 మంత్ ముందే తీసుకోవాలి. సో ఇది మాకు సడన్గా ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ అనమాట. సో అందుకే శేఖర్ రాలేదు. శేఖర్ వస్తే ఋతు కూడా వచ్చేవాడు, తేజ్ కూడా వచ్చేవాడు. సో శేఖర్ రాకుండా నేను, మా 3 అన్నయ్యలు, నేను, మా అన్నయ్య వాళ్ళ అత్తమ్మ, మా వదిన, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట. సో అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మేము ముగ్గురు మేము ముగ్గురం, కిరణ్ నేను అన్నమాట. సో ఇందులో టాటాయిస్ ఉంది. సో మా వదిన ఎగ్ కూడా తినదు, చెప్పాను కదా బనియా అని. సో ఇక్కడ వీళ్ళ ఇంట్లో నాన్ వెజ్ అసలు వండరు. కానీ ఇది చూడండి, కచ్వా పెంచిద్ది, ఫిష్లు పెంచిద్ది. ఆ కచ్వా ఉన్న దాంట్లో అయితే ఎప్పుడు ఫిష్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. మరి అంటుండు అత్త అవన్నీ తినదు కదా, మరి ఇంట్లో స్మెల్ వస్తుంది కదా అమ్మ అది పెట్టిన దగ్గర అంటే, మరి అది దాని స్మెల్లే కదా బిడ్డ అని మా వదినకి చాలా ఇష్టం అట. మా వదిన చెప్తుంది, ఈ కచ్వా పెద్దగా ఎప్పుడైతుంది వదిన అంటే ఇంకా 2-3 ఏళ్ళకి అదొక ఇంచేమో పెరుగుతుంది అంతే రాని, చాలా ఎక్కువ లైఫ్ ఉంటుంది దీనికి, చాలా స్లోగా పెరిగిద్ది. దాన్ని నడక స్లోనే, పెరగడం స్లోనే. ఇది మధ్య కాలు చేతి ఇట్లా మీద పెట్టుకోమని అంటుంది మా ఋతుగాడు. అత్తయ్య చచ్చిపోయింది అంటుండు. స్లోగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో మా అన్నయ్య వాళ్ళు సంగంనీరు షిరిడి నుంచి 60 కిలోమీటర్స్ ఉంటుంది. సో వీళ్ళ దగ్గరికి డైరెక్ట్గా ట్రావెల్స్ రావు, ట్రైన్లు కూడా రావు. ఖచ్చితంగా షిరిడీకైనా పూణేకైనా వెళ్ళాలన్నమాట, లేదా కోపర్గావ్, నాసిక్ ఇవి కూడా ఉంటాయి. బట్ అవి మనకు తెలియని తవ్వాలి కదా. సో మొత్తానికి అయితే ఇక్కడ మా అన్న మా ఆధార్ కార్డ్ ఇట్లా ప్రింట్ తెచ్చిండు. ఎందుకంటే ఉజ్జయిన్లో మనకి భస్మాభిషేకం జరిగినప్పుడు మనం కూడా అక్కడ హారతిలో ఉండొచ్చు. సో ఆధార్ కార్డ్ దానికి కావాలి అన్నారు. బట్ తర్వాత తెలిసింది ఆ భస్మారతికి కూడా మనం డబ్బులు పే చేయాలన్నమాట, 250 ఎంతనో. సో ఋతుగాడు సరిగా అన్నం తింట్లోని బాగా తెచ్చిండు. మన రిత్తుకి ఖచ్చితంగా చికెను, ఎగ్గో, లేకపోతే అంతే చికెన్ ఎగ్, నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే సరిగ్గా తినడు. ఎగ్ ఒకసారైనా ఉండాలన్నమాట. సో వీళ్ళు నాన్ వెజ్ అస్సలు తినరు. సో అందుకు వీడికి ఇక్కడ ఎక్కువ శాతం చింతకాయ తొక్కు, పప్పు ఇష్టంగా తింటాడు. సో అదివే కడుపున తినడని చెప్పేసి మా అన్న వాడికి ముందుగానే ఆ చీజ్ బిస్కెట్స్, మళ్ళీ వాడికి కావాల్సిన బనానాస్, వాడికి ఇంకేది కావాలంటే అదే తీసుకుంటారు. అది కదా మామ ప్రేమ అంటే. సో తర్వాత వీడికి బోర్ కొడుతుంది, ఇంకో 5 పుస్తకాలు కొనుక్కొచ్చిండు. అందులో వాడు
వాళ్ళ బావకు 2, వీడికి 3 అంట. సో బావకు 3 ఇచ్చినావా, బావకు 2 ఇచ్చినవారా, చేరు సమానం ఇవ్వాలంటే బావకి 2, నాకు 2, ఇంకా ఎక్స్ట్రా ఉన్నది ఏం చేయాలి, అందుకే నేను ఉంచుకున్నాను, బావ పెద్దోడు కదా అని చెప్తున్నాడు. ఇంటి దగ్గర నుంచి తెలిసిన 2 బుక్స్ వేరు. సో ఇవి వేరన్నమాట. మా అన్న అంటుండు, చూసినా వాడు తెలివి, వాడు ఒక బుక్ ఎక్కువనే ఉంచుకోండి అని చెప్పేసి. సో ఏ మాట కామాట ఈ సంగంనేరులో చలికాలం ఏ లెవెల్లో చలి ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ వర్షం పడుతుంది, మాకు చిన్న చిన్న దుంపులు పడుతున్నాయి. ఎండ రాక చాలా రోజులు అయిందట. అండ్ ఎండాకాలమే చల్లగా ఉంది, ఇప్పుడు ఇంకా చలికాలం లెక్కనే ఉంది. సో ఇది రమ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ గృహప్రవేశానికి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. వదిన తెచ్చుకుంది, రేజిన్తో ఉంటుంది. నాకు ఇలాంటి రాధాకృష్ణులు కావాలి, నాకు బాగా ఇష్టం. సో ఇది అన్నయ్య అప్పుడు చూడండి ఎంత లావు ఉన్నాడో, మా వదిన ఫస్ట్ కొడుకు పుట్టినప్పుడు వీళ్ళు ఇలా 2 కొడుకులకు పేర్లు పెట్టి నేనే, ఎందుకంటే మేనత్తని పేరు పెట్టాలి కదా. సో చెవులో పేరు పెట్టి ఈ మంచిగా గుద్దిరినప్పుడు. సో తర్వాత కిరణ్ ఎప్పుడు వస్తే తిందామని వెయిట్ చేస్తుంటే మా కిరణ్ రాని వచ్చిండు. సో భలే అనిపిస్తుంది కదండి, శేఖర్ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ఎక్కువైపోయింది. లాస్ట్ టైం శేఖర్ రితు కూడా వచ్చారు కదా. సో శేఖర్ కూడా ఖచ్చితంగా రావాలంటే తనకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుందంట. కాకపోతే నో యూస్, ఇన్ని రోజులు లీవ్స్ ఇయ్యరు. అండ్ నేను వస్తే మళ్ళీ 2 రోజులు నా వల్ల మీరు కూడా తక్కువ రోజులే చూడాల్సి వస్తుంది అన్నారు. పెద్దన్న లాంగ్ లీవ్ పెట్టేశాడు. అండ్ రితు వాడు అంటారా, ఇక వాళ్ళ ప్రిన్సిపాల్కి కాల్ చేసి మాట్లాడాలి, వాడు ఎగ్జామ్ అటెండ్ అవ్వడని చెప్పేసి. మా కిరణ్ చూడండి, మా కిరణ్ వచ్చిండు, మా కిరణ్ గాడు వచ్చిండు అన్ననే మర్యాద ఇవ్వే అంటుండు. సో కిరణ్ రాగానే అన్న నేను నీకు గిఫ్ట్ తెచ్చినా అని ఈ వాచ్ చూపించాను అనమాట. సో వదిన మీద ప్రాంక్ చేశాను, చెప్తాను ఏం చేశాను. సో ఈ వాచ్ ఉంది కదా, ఇది కిరణ్కి చూపించాను, ఈ 2 నీకే తెచ్చానని ఏం కావాలి తీసుకోమని. నేను వాచ్ పెట్టుకొని, మాకు మొబైల్ ఉంది కదండి అన్నాడు. పెట్టుకో అన్న, ఇంట్లో 150 రూపాయల వౌచర్ కూడా ఇచ్చిరాలు, సో పెట్టుకో అన్న అని చెప్పిన అనమాట. నాకు వద్దే అన్నాడు. సో నాకు వద్దే అంటే నటైనా సరే నేనే పెట్టుకో, వీరన్న ఆల్రెడీ ఇట్లాంటిది ఇచ్చాడంట. సో సరే నేనే పెట్టుకుంటా లేవే, గోల్డ్ది వీరన్నకైతే ఇది నేను పెట్టుకుంటా తీ అని అన్నాడు అనమాట. సో నేను ఏంటంటే ఇది ఓపెన్ చేయను ఒకసారి అన్న. సో ఇదేంటిది, గోల్డ్ కలర్ వాచ్ ఉంది ఇందులో, నాకు ఓపెన్ చేయరాలేదు, అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాడు. సో దీంట్లో గోల్డ్ వాచ్ ఉంది. మా వదినకి వాచ్ అంటే బాగా ఎక్కువ పిచ్చి అనమాట. సో ఇప్పుడు నేను ఇది తీసుకెళ్ళి వదినకు చూపిస్తాను, వదిన నీకు గోల్డ్ వాచ్ తెచ్చినా అని చెప్పిన మరుతుగాడు అత్తకి నేను సర్ప్రైజ్ ఇస్తా అని వాడు పట్టుకెళ్తా ఉన్నాడు. మా వదిన ఎక్స్ప్రెషన్ చూడండి, వదినే ఈ గిఫ్ట్ నీకే అన్న అనమాట. తింటుంటే చూస్తుంది, ఇది మగవాళ్ళది, నన్నే ఫూల్ చేస్తావా అని చెప్పేసి. తను మా వదిన వాళ్ళ అమ్మ, మరి నాకేది నాన్న అని అడిగింది ఆమె. మా వదిన ఎక్స్ప్రెషన్ చూడండి, నాకని చెప్పి మీ అన్నకు తెస్తావా, ఇంకా నాకని పిలిపిస్తావా, నాకు ఇలాంటి వాచే కావాలని చెప్పి అలిగింది. భలే ప్రాంక్ అయింది కావద్దు అంటే, నేను ఎందుకు ప్రాంక్ అవుతా, నాకు అలాంటి వాచే కావాలన్నది. సరే కొందాంలే వదిన అని చెప్పిన. తను మా వదిన వాళ్ళ అమ్మ అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఋతుగాడికి మా వీడున్నాడు కదా అర్చిత్ గాడు, వాడిది బండి దొరికింది. సో వాడు ఆ రిమోట్ కంట్రోల్ కార్తో ఆడుతుండు. సో ఇక్కడ తినడానికి కూర్చున్నామండి. వదిన ఏం చేసింది తెలుసా, ఆలు కర్రీ చేసింది, టేచా చేసింది, చారు చేసింది. అండ్ ఇది నటరాయన ఊరు నుంచి తెచ్చిన తొక్కులు అనమాట. సో మా పెద్దన్న తొక్కులు తినకూడదు, తను ఎక్కువ కారం తినకూడదు, కానీ పిల్లలు మా వదిన ఇష్టంగా తింటారు తొక్కులు. సో నటరాయన తొక్కులు ఎక్కువ తినకుండా వీళ్ళ కోసం పెట్టిస్తాడు అనమాట. సో ఇటు చూడండి, కిరణ్ ఏమో ఓన్లీ సోగి పెట్టమన్నాడు, నటరాయన్ ఏమో కొంచెమే సోగి పెట్టమన్నాడు, నేనేమో అక్క పెట్టమన్నా. మీరు ముగ్గురే ఒక్కొక్కలాగా అడుగుతుంది, మీకు నచ్చింది పెట్టుకోరి అని చెప్పింది అనమాట. సో గిట్ చూడండి మంచిగా తింటున్నాం. ఋతుగాడేమో నేను తినను, నాకు ఈ కర్రీ నచ్చలేదమ్మా, సాంబార్ చేయమ్మా అన్నాడు. వాడు సాంబార్ కూడా అంత ఇష్టంగా తినడు అయిపోయినాక నటగానే ఇందాక బానాస్ వచ్చింది కదా, సో ఆ బానాస్ తిన్నాము. ఏంటోనండి మనకి అంటే మనం ఎక్కడ ఎక్కువ తింటామో అక్కడ తినేస్తుంది. లైక్ ఇప్పుడు నాకు పల్చటి కూరలు అంటే ఇష్టం, కానీ అదేంటో కడుపు నిండా అనిపించదు. వీళ్ళు కొంచెం చప్పా తింటారు, మా అంత కారం తింటారు అనమాట. ఇక మా కిరణ్ ఉంటే చాలండి మా పిల్లలకి. ఆ లూడో ఏందో తేజు వాడు వచ్చినాక అంతే లూడో ఆడతాడు. వీడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. వీడు రాగానే తేజు వేర్ ఇస్ తేజు అన్నాడు. తేజు ఏడ వచ్చిరా, తేజు రాలంటే నాకు చెప్పలేదు అన్నాడు. తర్వాత మా అన్న కూర్చున్నాడు కదా, అన్న మైండ్ చక్కగా పని చేస్తుందా, తలకాయ నొత్తుందా అన్న అంటే, నా మీద మొక్కలు ఉందాయే అని తిడుతుండు.
కానీ నిజంగానే కదండి ఇట్లా అనుకుంటాం. ఎంత అత్తగారింట్లో మనకి ఫ్రీగా ఉన్న పుట్టింటి వాళ్ళతో కలిసి గడిపే టైంని మనం హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. అవునా కదా? అత్తగారింట్లో అందరు ఉన్నప్పుడు ఇట్లా వేవర్స్గా ఎడబడితే ఆడ ఒరుక్కుంటూ ఏ జోకులు పడితే ఆ జోకులు చేస్తామా? సో ఈ పాయింట్ చూడు, బొందల పాయింట్ అన్ని నాడాలే ఉన్నాయి. మా అర్చిత్ గాడిదట. సో వాడు ఒక్కసారి కూడా వేసుకోలేదు. వీడికి వేసి చూడు మనం వద్దినట్టు వేసిన. మా కిరణ్ అది బొందె లెక్క ఉంది, ఏంది అన్ని బొందలే ఉన్నాయి, పాయింటెడ్ ఉంది అంటుండు. ఇక మా అన్నకు ఆరామ్స్ ఒక సీట్లో ఒక్కడే పడుకున్నాడు. ఈపుని వస్తుందట. నేను రుతుగాడు ఇద్దరం పడుకున్నాం. నాకు అసలు పడుకున్నట్టే లేదు నైట్ అంతా. తర్వాత ఇది చూడండి, ఉజ్జయిని వెళ్తాం కదా, అక్కడ ఏం చూడాలనేది చూస్తున్నాం. సో అన్న ఇగో చూసిరా, నెత్తినే కొడితే నాకు నెత్తిన వస్తుంది అన్న అని కొడతానంట నేను. సో ఫోన్ పడ్డది ఇందాక, ఈ బొమ్మ అంతా వస్తుంది. నేను అదే చెప్తాం అన్నకి. సో ఇక్కడ ఇక చూడ్రి, ఇక్కడ వచ్చిన అప్పంచాలి ఇదే పని అండి, ఈ కార్తో ఆడమే. సో ముగ్గురు అన్నెలతో ఇట్లా టైం స్పెండ్ చేస్తే అసలు టైం ఎట్లా గడిచిందో కూడా తెలీదు. అండ్ అదేంటోనండి, నేను ఈ ఇయర్ మొత్తం తిరుగుడే అవుతుంది కదా. చెప్పండి మీరే. పూణేకి వచ్చా, షిరిడీకి వచ్చాము, మళ్ళీ అటు నుంచి పూణేకి వెళ్ళాను, అటు నుంచి అత్తగారింటికి వెళ్ళాను, మళ్ళీ అత్తగారింటి నుంచి పూణేకి వెళ్ళాను, మళ్ళీ పూణే నుంచి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు షిరిడీకి వెళ్ళాను. సో తిరుగుడు అయిపోతుంది. కానీ నాకు ఇష్టం. ఇంకొంచెం రిత్తు కూడా పెద్ద అయ్యాడు అనుకోండి, నేడ తిరుగుతా. అండ్ నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. శేఖర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మా అత్తయ్యని రమ్మనాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ అత్తయ్య రమ్మన్నా రాదు. ఇప్పుడు రమ్మకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఖచ్చితంగా వచ్చింది. ఇప్పుడు ఇటు రమ్మను కూడా నాకు చేతనెట్ల బిడ్డ, నేను పనికి పోవాలి బిడ్డ అంటుంది. సో ఎందుకో నాకు తెలీదు, బట్ నేను కూడా రమ్మను. ఎందుకంటే శేఖర్ ఏమన్నాడు, ఎందుకు మా అమ్మకు ఇబ్బంది మళ్ళీ అంటుంది, ఇదేమో ఊర్లో పట్టుకొని తిరుగుతుందని, అవసరమా అన్నాడు. ఎండు తను మాత్రమే, అంతే కదా. సో నేను సపోర్టివ్ హస్బెండ్, నేను చూసుకుంటా రుతుగా అంటే తేజు అని, నువ్వు మంచిగా తిరిగిరా, నేను ఎట్లా రాలేకపోతున్నా, నువ్వైనా ఎంజాయ్ చెయ్యి అన్నాడు. సో బాగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఒకటే బ్యాగులో అన్నీ సర్ది పెడితే వెళ్ళేటప్పుడు బ్యాగ్ కూడా పట్టుకొని వెళ్ళొచ్చు కదా అని సర్తా ఉన్నానమాట. సో ఎలా అనిపించింది వీడియో నాకు కమెంట్లో చేయండి. మా వదిన చేసిన స్పెషల్స్ నచ్చాయి మీకు కూడా. ఆలు కర్రీ అయితే చాలా బాగుంది, పొటాటో కడుపు నిండలే అంతే. బై బై, టాటా, టేక్ కేర్.